లాస్ట్ వీకే కదరా హరిహర వీరమల్లు వస్తుందని చెప్పినా రావట్లేదు. కానీ హరిహర వీరమల్లు ఇస్ పోస్ట్పోన్డ్ గ్యారంటీ నా దృష్టిలో. ఎందుకంటే అదే రోజు 28th March రాబిన్హుడ్ రాబోతుంది మైత్రి నుంచి. 29th నాడు మ్యాడ్ స్క్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 28th నాడు యాక్చువల్లీ VD12 వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. VD12 వస్తుందని చెప్పిన తర్వాత హరిహర వీరమల్లు ఎప్పుడైతే 28th నాడు వస్తుందన్న తర్వాత నాగవంశీ ఏం చెప్పారంటే VD12 మాకు కొంచెం వర్క్ మిగిలింది, బట్ స్టిల్ March 28th నాడు కనుక పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మా సినిమా రాదు అని చెప్పేసి ఆయన చెప్పారు అన్నట్టు. సో VD12 రాక హరిహర వీరమల్లు రాక అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు 29th నాడు మ్యాడ్ స్క్వేర్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేసారు అన్నట్టు. సో హరిహర వీరమల్లులో ఇంకా 8 days షూటింగ్ మన పవన్ కళ్యాణ్ గారు ఉందంట. సో ఇంకా టైం పడుతుంది. VFX ఇంకా కాలేదంట, ఇంకా చాలా టైం పడుతుంది. ఇది పుష్ అయిందంటే ఓజీ పుష్ అవుతుంది. ఓజీ పుష్ అయిందంటే UBS గురించి లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు కానీ UBS ఇప్పటి రాదు వేరే విషయంని. హరిహర వీరమల్లు నుంచి మాట వినాలి సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు ఓకే బాగానే సూపర్ ఉందని అనిపించింది. తర్వాత ఓకే బాగుంది బ్రో, లైక్ మంచిగా అనిపించింది. నాకు ఇంకా మలయాళం అండ్ కన్నడ వర్షన్ ఇంకా బాగా ఎక్కినాయి. ఎందుకంటే లైక్ దాంట్లో హిందీ నా బాగా అనిపించింది. హిందీ వినలేదు నేను. నాకు దీనిలో కన్నడ అండ్ ముఖ్యంగా మలయాళం వర్షన్ చాలా బాగా నచ్చింది. సో దాంట్లో ఏ వర్షన్స్ ఆఫ్ సింగర్స్ వాడారు కాబట్టి ఇంకా మంచి అనిపించింది అన్నట్టు. సో హరిహర వీరమల్లు అయితే రావట్లేదు. March 28 కన్ఫర్మ్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, రాదు. ఇప్పుడు నితిన్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా రోజు వస్తుందా? అసలు రానిడు ఫస్ట్ రాదు. నాకు తెలుసు ఆబ్వియస్లీ అక్కడ సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. ఎప్పుడైతే ఈ HHVM March 28 తప్పుకుంటుందో అప్పుడే మిగతా ఫిలిమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేయడం స్టార్ట్ అవుతాయి. లైక్ సేమ్ గోస్ ఫర్ పెద్ద ఫిలిమ్స్ వచ్చినప్పుడు కూడా అంతే కదా. లైక్ మీడియం ఫిలిమ్స్ అన్ని కూడా ఎప్పుడైతే ఇది తప్పుకుంటుందో వస్తాయి. కాంపిటీషన్ రావాలని ఎవరు ఆలోచించరు. ఎందుకంటే అట్లీస్ట్ ఓపెనింగ్స్ అని దెబ్బతింటాయి, ఫిలిం రిజల్ట్ ఎలా ఉన్నా దెబ్బతింటాయి. సో పవన్ కళ్యాణ్ గారు 8 రోజులు షూట్, ఆయన డేట్స్ ఇవ్వాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు లైక్ సమ్ స్టఫ్ ఈస్ గోయింగ్ ఆన్. సో మరి ఆయన లైక్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద రోడ్ అంతా ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆయన డేట్లు ఇస్తే కానీ ఇది కదలదు. మరి మిగతా రోజులు ఫినిష్ చేసుకోవచ్చు అంటే మేబీ ఇంకేమన్నా వేరే అంటే లైక్ సేమ్ సెట్ లో వేయాలో లేదంటే ఈయన చెప్తేనే సెట్స్ వేయటమో అది జరుగుంటది. Jan 19th అయిపోయింది అంటే ఫెబ్ మధ్యలో అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఫైనల్ డేట్ లో కూర్చోవాలి, CG చేసుకోవాలి, మళ్ళీ స్కోర్ చేసినా కానీ నువ్వు దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి, స్కోర్ ఎడిట్ చేయాలి, అంత చేయాలి. March 28 నువ్వు చెప్పినట్టుగా అవ్వదు. ఇంకోటి నేను April 10th అన్నా నేను యాక్చువల్లీ పాసిబుల్ డే. అంటే యాక్చువల్ ప్లాన్ ఏంటంటే January end లో పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయ్యి ఆయన పార్ట్ ఆఫ్ షూట్ కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. మ్యాక్స్ March లో వచ్చేస్తా నేను అనుకున్నా, అదొకటి ఉంది. అండ్ ఆల్సో ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారు ఈ టైంకి వస్తారా అని కూడా ఇంకా డౌటే. ఇప్పటికీ December లో చేస్తా అన్నారు, November ఎండింగ్ అన్నారు, December అయింది, January 1st అయింది, తర్వాత January ఎండింగ్ అంటున్నారు. పుష్ అవుతూ పోతుంది. బాగా బిజీ అయిపోయారా కాబట్టి ఐ డోంట్ థింక్ రావట్లేదు. లైక్ అన్నెసరీ టేక్. బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఫిట్ అవ్వాలరా. ఆయన CG చేస్తారు. ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది తెలుసు అది. ఇప్పుడు అంత ఇది వదిలే మర్చిపోయా, ఓజీలో మొత్తం బియర్డ్ ఉంది కదా. ఐ థింక్ బియర్డ్ కెన్ బి మేనేజ్డ్. ఆయన ఎంత ఎక్స్పెన్సివ్ అని కాదు, మొన్న వచ్చినప్పుడు ఆయన టోటల్ కెమెరాస్ తో టోటల్ ఫోటోలు ఎందుకు తీరి అనుకున్నాం, ఇంకోసమే రెఫరెన్స్ యాక్షన్ డబుల్స్ కదా అది. ఇది కూడా అయి ఉంటది, ఫేస్ కా ఉంటది, బట్ యాక్షన్ డబుల్స్ అనుకున్నాను. VFX చాలా సార్ అన్న. అరే ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? September 2020. ఇప్పుడు ఇది మేబీ మే ఆర్ June 2025 వస్తుంది. చాలా బడ్జెట్ ఇది. ఇంకా ఫస్ట్ పార్టే అంట చూయించుకో. అండ్ ఆల్సో ఇది డైరెక్టర్ మారారు, అదొకటి ఉంది. అంటే ముందు ఇది ఫస్ట్ అట్లీస్ట్ నేను అనుకుంటుంది ఇది సంబర్ 200-ish లో జరిగిందని విన్నాను. ఇది అప్పుడు ఐ థింక్ దానికి వడ్డీలు అంతా అయిపోయి 300 దాకా టచ్ అయి ఉంటుంది. నేను 400 అయితే అవ్వలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే అది 300-ish లో, దాంట్లో వీళ్ళు ఐ థింక్ 100 or 150 కట్టు పెట్టుకుని ఇంకో 150కి అమ్ముకుంటారు వీళ్ళు ఆల్మోస్ట్. సో అట్లీస్ట్ ప్రాఫిట్స్ జనరేట్ అయితే కానీ సెకండ్ పార్ట్ గ్రీన్ లిట్ అవ్వదు ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ వాళ్ళకి కూడా ఏమి పెద్ద ఫిలిం లైనప్ ఏం లేవు. ఇప్పుడు అయితే మళ్ళీ ఏం రత్నం గారు మళ్ళీ బ్యాక్ వచ్చినట్టున్నారు, కొంచెం ఇది ఇంకో ఫిలిం ఏదో సైన్ చేసినట్టున్నారు ఆయన. బట్ స్టిల్ వాళ్ళకు కూడా ఏమి మిల్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే లేవు అంటే కవర్ చేసుకోవడానికి ఆర్ నెక్స్ట్ దానికి బడ్జెట్ ఎక్వైర్ చేయడానికి. ఐ థింక్ హరిహర వీరమల్లు షుడ్ వర్క్ ఒకటి చేయాలి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేబీ వీళ్ళు ఇంకా కన్వీనియంట్ ఏంటంటే మే ఆర్ జూన్ సమ్మర్ కి కన్వీనియంట్ టైమ్. దానివల్ల ఓజీ ఎఫెక్ట్ అవుతుంది. మన ఇంట్రా 2025 లో ఓజీ రాదా అనే డౌట్ కూడా వచ్చింది ఆ పాయింట్ లో నాకు. కష్టమే. హరిహర వీరమల్లు మీద నాకు ఇప్పుడు ఎక్సైట్మెంట్ లేదురా, అది నా బాధ. లేదు బ్రో, ఐ బి వెరీ ఆనెస్ట్. ఎప్పుడైతే క్రిష్ వెళ్ళిపోయాడు అనేసరికి దట్ వాస్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ నాకు.
అంటే గేమ్ చేంజర్ ఎక్సైట్మెంట్ వర్సెస్ హరిహర విలమల్లో ఎక్సైట్మెంట్ తో కంపేర్ చేస్తుంటే ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ హరిహర విలమల్లో. డెఫినెట్లీ ఎందుకంటే కృష్ణ స్టార్ట్ చేసిండు పార్ట్స్ కొంచెం జ్యోతి కృష్ణ చేస్తున్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ పోనీ హరిహర వీరమ్మలు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది, ఫార్చునేట్లీ అండ్ ఆల్సో మిరాక్యులస్లీ సినిమా హిట్ అయింది మిరాక్యులస్లీ హిట్ అయింది అనుకుందాం. అర్థమైంది నువ్వు ఎక్కడికి వస్తున్నావు, అర్థమైంది నాకు. ఇప్పుడు సెకండ్ పార్ట్ కి క్రిష్ వచ్చి మళ్ళీ డైరెక్ట్ చేస్తారా? నాకు అర్థమైంది నాకు క్వశ్చన్ అది. లైక్ విల్ హీ కంప్లీట్ లైక్ ఆయన స్టోరీ బ్రో ఆయన చేస్తారు అంటే ఇప్పుడు ఘాటికి వెళ్ళిపోయాడు కానీ ఆయన కదా అట్లా. ఐ థింక్ మేబీ నువ్వు చెప్పినట్టుగా మిరాక్యులస్లీ ఫార్చునేట్లీ క్రిష్ గారు ఘాటి ఫినిష్ చేశాక హరిహర అయిపోయింది సారీ అంటే ఘాటి స్టఫ్ అంతా అయిపోయిన తర్వాత వర్క్ అయిపోయి హరిహర వేలుమల్లు కూడా వర్క్ అయిపోయి అందరూ కాన్ఫిడెంట్ గా అందరూ హ్యాపీగా ఉండి క్రిష్ గారు రండి అని చెప్తే ఆయన వస్తారా అంటే ఏమరా. అరే ఇప్పుడు హరిహర వీరమల్లు సక్సెస్ రేషియో ఎంత కాన్ఫిడెన్స్ ఎంత లైక్ సక్సెస్ రేషియో ఎంత ఉందో క్రిష్ గారు మళ్ళీ సెకండ్ పార్టీకి రావడం కూడా అంతే సక్సెస్ రేషియో అంతే రేషియో ఉందని నేను అనుకుంటున్నాను. ఈ రేషియో అన్నిటికంటే బిగ్గెస్ట్ రేషియో ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇస్తారా? పార్ట్ 2 అవుతుంది అసలు కాదు నా దృష్టిలో అది పార్ట్ 2 కాదు. ఇక్కడ ఒకటి ఇప్పుడు ఆయన అన్న రెస్పాన్సిబిలిటీస్ లో ఆయనకి ఐఎమ్ రియలీ నాట్ షూర్ ఆయన ఎంతవరకు డేట్స్ ఇవ్వగలుగుతారు అన్నది. ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇవేవో లాస్ట్ లెగ్ లో పెండింగ్ లో ఉన్నాయి అంటే యూబీఎస్ ఇంకా అది కూడా జరగలేదు. ఇవన్నీ టోటల్ చేంజ్ గెటింగ్ ఫుల్ ఓవర్హాల్ 100 days దాకా ఇవ్వాలి మినిమం రఫ్లీ 100 రోజులు. లైక్ ఆయన లైక్ అది సోషల్ లైఫ్ నుంచి చేయాలంటే అమ్మో అది అసలు ఎంతవరకు జరుగుతుందో నాకు తెలిసి యూబీఎస్ 3 ఏళ్ళు షూటింగ్ జరిగిద్దాం అని దెబ్బన నెలకు ఒక 4 రోజులు నెలకు 10 రోజులు చేసిన సైలెంట్ గా సెల్వ్ చేసేయండి. అడ్వాన్స్ తీసుకున్నారు కాబట్టి వేరే డైరెక్టర్ తోటి తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడైనా చూసుకోండి కానీ ఎప్పుడైనా సెల్ చేసాను అది. ప్రస్తుతానికి అయితే ఫైన్ మ్యాన్. ఐ థింక్ వీళ్ళు జూన్ జూలైకి షిఫ్ట్ చేయొచ్చు. బట్ మనం దయచేసి ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి ఎలాగోలా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని షూటింగ్ చేయించుకోండి. ఫైన్ దీనికంటే ఇది కంప్లీట్ అయిపోతే మాకు ఓజీ కావాలి. ఓజీ కోసం ఓ మాట అయిపోయి ఒక సర్టెన్ టైం వరకు నాకు అంటే అప్పుడే సాహో రిలీజ్ అయింది తర్వాత లైక్ హరిహర వీరమల్లు వచ్చిన తర్వాత ఓజీ ఎప్పుడైతే మనకి 2022లో అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టైంలో నాకు ఓజీ కంటే హరిహర వీరమల్లు మీద ఎక్సైట్మెంట్ పీక్స్ లో వచ్చి మార్చింది. పవర్ క్లైమ్స్ చాలా ఉండే. లైక్ నాకు ఎక్కడ పోయింది తెలుసా? ఎక్కడ తెలుసా నాకు పోయింది? వీళ్ళు షూటింగ్ ఆగింది, సాగుతా ఉంది. ఆగో రిలీజ్ అన్నప్పుడల్లా ఎలా పడుతుంది అంటారా ఓజీ కంటే బాగుంటది అనుకున్నా కదరా అని ఫీలింగ్ ఉండే. తర్వాత ఎప్పుడైతే డైరెక్టర్ రాధాకృష్ణ గారు హరిహర వీరమల్లు నుంచి తప్పుకుంటున్నారు అనగానే సినిమా దొబ్బింది ఫిక్స్ అయిపో అనే ఫీలింగ్ వచ్చేసి నాకు. అది నా బాధ. ఇప్పుడు గారు తప్పుకుంటున్నారు, రాధాకృష్ణ గారు వస్తున్నారు. రాధాకృష్ణ అంటే ఆయనే కృష్ణ అంటే రాధాకృష్ణ జాగర్ల మూడి రాధాకృష్ణ ఆయన యాక్చువల్ పేరు. కృష్ణ అనేది ఇప్పుడు వచ్చిన ఆయన జ్యోతి కృష్ణ. అరే ఇప్పుడు ఈ కాంప్లెక్సిటీ అవసరమా నీకు? కృష్ణ చెప్పలేవా? కాంప్లెక్సిటీ ఉండాలి అంతే కానీ. బట్ ఇది సిచ్యువేషన్ హరిహర వీరమల్లు విల్ బి పోస్ట్పోన్డ్ 5 ఏళ్ళు పడుతుంది భయ్య సినిమా రిలీజ్ అయ్యేసరికి. సో షూట్ స్టార్ట్ చేసి రిలీజ్ అయ్యేసరికి మీ థాట్స్ ఏంటి? జనవరి 2020లో అనౌన్స్మెంట్ చేసారు, జనవరి 2025 సినిమా రిలీజ్ కాలేదు, 5 years పట్టింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీరే చెప్పండి కింద కామెంట్స్ లో మీ థాట్స్.